చూద్దాం. కర్ణాటక కాంగ్రెస్ లో బిగ్ ట్విస్ట్ నెలకొంది. నాయకత్వ మార్పుపై ఊహాగానాలు నడుస్తున్న వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. సీఎం మార్పు ఉండొచ్చనే సంకేతాలను బలపరిచేలా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. 5 ఏళ్లు తానే సీఎంగా కొనసాగుతానంటూ ఇంతకాలం పదే పదే చెబుతూ వచ్చిన ఆయన ఒక్కసారిగా స్వరం మార్చినట్లయింది. కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయిస్తే 5 ఏళ్లు సీఎంగా కొనసాగుతాను, ఒకవేళ సీఎంను మార్చి తీరాలని అధిష్టానం భావిస్తే అందుకు కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు సిద్ధరామయ్య. నవంబర్ 20వ తేదీన కర్ణాటక రాజకీయాలు వేడెక్కాయి. రైట్, కర్ణాటక కాంగ్రెస్ కి అయితే సిద్ధరామయ్య షాక్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. మరిన్ని డీటెయిల్స్ రాజు అందిస్తారు. రాజు, రైట్ శిరీషాగర్, అటు కర్ణాటక రాష్ట్ర రాజకీయాల్లో కాంగ్రెస్ లో కొంత అధికారం ప్రభుత్వంలో సంక్షోభం ఏర్పడినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం సీఎంగా కొనసాగుతున్నటువంటి సిద్ధరామయ్యకు డిప్యూటీ సీఎంగా, అదేవిధంగా కర్ణాటక పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి డీకే శివకుమార్ మధ్య ఈ యొక్క రాజకీయ రగడ కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. పవర్ షేరింగ్లో భాగంగా కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన తర్వాత పవర్ షేరింగ్ ఒప్పందంలో భాగంగానే సిద్ధరామయ్యకు 2.5 ఏళ్ళు, ఆ తర్వాత 2.5 ఏళ్ళు డీకే శివకుమార్కు సీఎం పీఠం అప్పచెప్తామనేటటువంటి అధిష్టానం ఇచ్చినటువంటి హామీ మేరకే ఈ యొక్క సిద్ధరామయ్యను సీఎంగా మొదట ప్రతిపాదించారు. 2.5 ఏళ్ళు గడిచిన నేపథ్యంలో కూడా అటు డీకే శివకుమార్ మద్దతుదారులంతా కూడా దాదాపు 10 మందికి పైగా ఢిల్లీకి చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. శుక్రవారం నుంచి ఇప్పటి వరకు కూడా ఢిల్లీలో వారు మంతనాలు జరుపుతా ఉన్నారు. అగ్రనేతలను కలిసేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే పవర్ షేరింగ్ అంశాన్ని అధిష్టానం పెద్దల ముందు పెట్టి ఈ యొక్క డీకే శివకుమార్కు సీఎం సీటు అప్పగించే అంశానికి సంబంధించి వారు చర్చలు చేసేందుకు కూడా సిద్ధమైనట్టు తెలుస్తూ ఉంది. దీంట్లో భాగంగానే డీకే శివకుమార్ తమ్ముడు డీకే సురేష్ కూడా ఇటీవల మీడియాతో మాట్లాడుతూ మేము ఇతర ఏ అంశాల కోసం వెళ్ళడం లేదు, డీకే శివకుమార్ కోసమే వెళ్తా ఉన్నాం అనేటటువంటి కామెంట్ చేశారు. వీరితో పాటుగానే పలువురు ఎమ్మెల్యేలు కూడా అస్థిన బాట పడుతుండడంతో కూడా ఈ యొక్క కర్ణాటక రాజకీయాల్లో పూర్తి స్థాయిలో ఒక సంక్షోభానికి ఈ సంక్షోభం ఎటువైపు దారి తీస్తుంది అనేటటువంటి అంశానికి సంబంధించి కొంత ఉత్కంఠ అయితే కొనసాగుతూ ఉంది. మొన్నటి వరకు కూడా ప్రస్తుతం సీఎంగా కొనసాగుతున్నటువంటి సిద్ధరామయ్య మొన్నటి వరకు తానే ఈ 5 ఏళ్ల పాటు సీఎంగా కొనసాగుతాను, ఎటువంటి రెవల్యూషన్ లేదు, అదేవిధంగా క్రాంతి లేదు, భ్రాంతి లేదు అనేటటువంటి కొట్టివేసే విధంగా మాట్లాడినటువంటి సిద్ధరామయ్య శనివారం సాయంత్రం బెంగళూరులో ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గేతో భేటీ అయిన అనంతరం మీడియా మిత్రులతో మాట్లాడుతూ కూడా అధిష్టానం ఎటువంటి నిర్ణయం తీసుకున్నా దాన్ని ఏ విధంగా ఎటువంటి నిర్ణయం తీసుకున్నప్పటికీ దాన్ని శిరసావహిస్తాం, తానైనా ఈ యొక్క అధిష్టాన ఇచ్చినటువంటి ఏ విధమైనటువంటి నిర్ణయం తీసుకున్నా వాటిని తాను అదేవిధంగా డీకే శివకుమార్ ఇరువురం కూడా శిరసావహించాల్సి ఉంటుంది అనేటటువంటి కోణంలో మాట్లాడడం కూడా పెద్ద ఎత్తున రాజకీయ వర్గాల్లో దుమారం రేపుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు దాదాపు 2.5 ఏళ్లలో అనేక సార్లు కూడా సీఎం మార్పు ప్రస్తావన రాజకీయాల్లో దుమారం రేగిన నేపథ్యంలో కూడా ఇటువంటి కామెంట్ చేయలేదు సిద్ధరామయ్య. తొలిసారిగా ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గేతో భేటీ అనంతరం తొలిసారిగా ఇటువంటి కామెంట్స్, అధిష్టానం ఎటువంటి నిర్ణయం తీసుకున్నా అందుకు సిద్ధమే అనేటటువంటి కామెంట్ చేయడం కూడా కొంత ఆయన మాటల్లో అనుమానం రేకెత్తించే విధంగా ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. మరోవైపు డీకే శివకుమార్ అటు ఎట్టి పరిస్థితుల్లో తనను సీఎం చేయాలనేటటువంటి పట్టుతో ఉన్నట్లు కూడా మనకు సమాచారం అంతా ఉంది. పూర్తి స్థాయిలో కూడా అటు పూర్తి స్థాయిలో క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణతో పాటుగానే 2.5 ఏళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణతో పాటుగానే సీఎం సీటుకు సంబంధించి కూడా మార్పులు చేర్పులు చేయాలనేటటువంటి అంశానికి సంబంధించి డీకే శివకుమార్ వర్గము పూర్తి స్థాయిలో అధిష్టానాన్ని కోరుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అయితే సిద్ధరామయ్య కూడా మరో ప్రతిపాదనను కూడా అధిష్టానం ముందు పెట్టినట్టు తెలుస్తూ ఉంది. పీసీసీ చీఫ్గా కొనసాగుతున్నటువంటి డీకే శివకుమార్ను కూడా ఇదే సమయంలో తప్పించాలి అనేటటువంటి ప్రతిపాదన అంతర్గతంగా అధిష్టానంతో పెట్టినట్లు కూడా మనకు సమాచారం అంతా ఉంది. ఎప్పటికప్పుడు డీకే శివకుమార్ శిబిరంలోకి ఎమ్మెల్యేల సంఖ్య
పెరుగుతున్నట్లుగా కూడా మనకు అందుతున్నటువంటి సమాచారంగా ఉంది. ఓవరాల్గా కర్ణాటక రాష్ట్ర రాజకీయాల్లో ప్రభుత్వానికి సంబంధించి కీలకమైనటువంటి ఈ యొక్క సంప్రదింపులు అధిష్టానంతో జరుగుతున్న నేపథ్యంలో కూడా ప్రతిపక్ష బీజేపీ నేతలు దీనిపైన సెటైర్స్ వేస్తా ఉన్నారు. చిలక జ్యోతిష్యం కూడా చెప్పిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. డీకే శివకుమార్ సీఎం పీఠంపై కూర్చుంటారా, లేదంటే మరోసారి ఈ యొక్క సిద్ధరామయ్యకి అవకాశం అధిష్టానం ఇస్తుందా అనేటటువంటి అంశానికి సంబంధించి కొంత చిలక జ్యోతిష్యం చెప్పించేటటువంటి ఈ యొక్క ఎద్దేవా చేసే విధంగా కూడా ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కొనసాగుతూ ఉంది. అయితే ఈ యొక్క రాష్ట్రంలో సీఎం పీఠం, కర్ణాటక సీఎం పీఠం ఎవరు దక్కించుకుంటారు, ఎటువంటి మార్పులు చేర్పులు ఉండబోతా ఉన్నాయి, అయితే పవర్ షేరింగ్లో భాగంగా డీకే శివకుమార్కు అప్పగిస్తారా సీఎం సీటు అనేటటువంటి అనుమానాలకు సంబంధించి పూర్తి స్థాయిలో కొంత స్పష్టత అయితే రావాల్సి ఉంది. నిన్న ఖర్గేతో కూడా భేటీ అయ్యారు. ఆ భేటీ తర్వాత కూడా ఖర్గే కూడా కొంత చేతులు ఎత్తేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. విదేశీ పర్యటనలో ఉన్నటువంటి రాహుల్ గాంధీ వచ్చిన తర్వాతే దీనిపైన అంతిమంగా నిర్ణయం తీసుకుంటామనేటువంటి కోణంలో కూడా కామెంట్ చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. సిరిసాగర్. రైట్, థ్యాంక్ యూ రాజు.